సూత్రాల వీరులు టీఆర్ఎస్ గుండెల దౌర్జన్యం టీఆర్ఎస్ గుండెల దౌర్జన్యం టీఆర్ఎస్ గుండెల దౌర్జన్యం మంచిర్యాలను గంజాయిగా మార్చిన విజేతను యువత జీవితాలు నాశన విజేతనే గంజాయి సూత్రధార విజేతనే గంజాయి సూత్రధార విజేతనే గంజాయి సూత్రధార విజేతనే గంజాయి విజిత్రావుని గంజాయి విజిత్రావుని గంజాయి విజిత్రావుని గంజాయి విజిత్రావుని గంజాయి విజిత్రావుని టీఆర్ఎస్ గుండెల దౌర్జన్యం 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 దివాకర్రావు దొంగంగా మంచిర్యాల గంజాయిగా తయారు చేసిన గంజాయి విజిత్రావుని వెంటనే 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 టీఆర్ఎస్ గుండెల దౌర్జన్యం 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 ఆయన అరెస్ట్ కాలర్ తీయండి ఆయన అరెస్ట్ చేయండి ఆయన అరెస్ట్ చేసేదాకా మేము వదిలిపెట్టాలి నమస్కారం. ఏదైతే నిన్న జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో దగ్గుల మధుకర్ మీద దాడి చేసిన సంఘటన ఏదైతే ఉందో దాన్ని ఉద్దేశపూర్వకంగానే కావాల్సుకొని విజిత్రావు మరి మాజీ ఎమ్మెల్యే దివాకర్ వీళ్ళు కావాల్సుకొని దీన్ని ఇలా నాటకంగా వక్రీకరించడం జరుగుతుంది. ఏదైతే గత కొన్ని రోజుల నుండి సుమారు గడిచిన ఒక 10-20 రోజుల నుండి దగ్గుల మధుకర్ అనే వ్యక్తి నాకు తరచూ ఫోన్ చేయడం జరుగుతుంది. ఫోన్ చేస్తూ పదే నాకు ఫోన్ చేస్తే నేను చాలాసార్లు ఆయన ఫోన్ కట్ చేయడం జరిగింది. మరి నేను గనక ఫోను లిఫ్ట్ చేయకపోతే నా పక్కనున్న మిత్రులకు కానీ నా కార్ డ్రైవర్ కానీ ఫోన్ చేసి ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు అని అడగడం జరిగింది. ఇలా తరచూ చేస్తున్నాడు. నిన్న సాయంత్రం ఏదైతే కలెక్టర్ ఆఫీస్ కాడ మధుకర్ అనే వ్యక్తి మాకు కలవడం జరిగింది. ఏమైంది, నా పని చేస్తలేవు, నా ఫోన్ లిఫ్ట్ చేస్తలేవు అంటే, సరే నేను కలిసినప్పుడు కలుద్దాం, తర్వాత నేను చేసి పెడతా అని చెప్పేసి మాకున్న పాత పరిచయం ద్వారా చెప్పడం జరిగింది. ఏదైతే నిన్న రాత్రి సుమారు 8-9 గంటల ప్రాంతంలో నేను మన జగన్మోహన్ రావు గారి ఇంటికి వెళ్ళడం జరిగింది. నేను అక్కడికి వెళ్ళే సమయానికి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులతోటి దగ్గుల మధుకర్ అనే వ్యక్తి గొడవ పెట్టుకోవడం జరుగుతుంది. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ గొడవలను ఆపడం జరిగింది. ఏదైతే మధుకర్ మన ప్రాంతానికి చెందిన వ్యక్తి కదా అని చెప్పేసి ఆ యొక్క గొడవను ఆపడం జరిగింది. ఆపి అక్కడ ఉన్నటువంటి నేను మధుకర్ని అక్కడి నుంచి పంపించడం జరిగింది. నేను ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత
అక్కడ ఉన్న వాళ్ళని అడిగిన గొడవ ఎందుకు జరుగుతుందంటే అన్న తాగొచ్చి ఇక్కడికి వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండు అన్న, ఇక్కడికి వస్తే మీరేం బిగుతారు మీరేం చేస్తారని చెప్పేసి మా మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడిందని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళు చెప్పడం జరిగింది. అక్కడ నుంచి వచ్చిన వ్యక్తి ఇవాళ ఏదైతే విజిత్ రావు చెప్పినట్టు కావాల్సుకొని నన్ను ఉద్దేశపూర్వకంగానే నన్ను అక్కడికి తీసుకువెళ్ళి నన్ను కొట్టిరని చెప్పేసి ఒక దొంగ నాటకం ఆడుతుండు. అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు, అది నిజంగా పూర్తి తప్పు. నేను దయచేసి ఏదైతే దివాకర్ రావు విజిత్ అంటారో పోలీసు వాళ్ళను ఈ సందర్భంగా నేను కూడా పోలీసు వాళ్ళను రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి నా కాల్ డేటా దగ్గుల మధుకర్ కాల్ డేటా తీయండి. గత 15-20 రోజుల నుంచి ఎవరెవరికి ఫోన్ చేస్తున్నారు, ఎవరెవరు ఫోన్ చేస్తున్నారు, ఎవరింటికి ఎవరు దౌర్జన్యానికి వెళ్ళిరని చెప్పి సందర్భం తెలుసు. గతంలో కూడా 2-3 సార్లు అక్కడ జగన్మోహన్ రావు గారి ఇంటి మీదకి దౌర్జన్యానికి వెళ్ళడం జరిగింది. పెద్దలు మా ప్రేమ్ సాగర్ రావు గారి ఇంటి మీద కూడా మీరు దౌర్జన్యం చేయడం జరిగింది. అప్పుడు కూడా మా పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారు కొంచెం ఓపిక పడదాం, ఇలాంటి గొడవలు మనకు వద్దు, ప్రజల అభివృద్ధి మనకు ముఖ్యమని చెప్పేసి ప్రేమ్ సాగర్ రావు గారు చెప్పడం జరిగింది. కానీ గుర్తుపెట్టుకో విజిత్, నువ్వు ఖచ్చితంగా ఈ మంచిర్యాల ప్రాంతంలో గంజాయిని పెంచిపోయి ఇవాళ గంజాయి అని అంటున్నావు కదా, ఈ ప్రాంతంలో గంజాయి అలవాటు చేసింది నువ్వు, ఈ ప్రాంతంలో గంజాయిని పెంచి పోషించింది నువ్వు. ఇలా నీతోటి ఉన్న యువకులు గంజాయి తాగి మత్తు పదార్థాలకు బానిసలై ఇవాళ ఎక్కడ పడితే అక్కడ గొడవలకు వెళ్ళడం జరుగుతుంది. నువ్వు ఈ మంచిర్యాల ప్రాంతంలో గంజాయిని పెంచి పోషించినావు. కేవలం మా మీద ఉన్న ఈర్ష్యతోటే కావాల్సుకొనే ఇదంతా క్రియేట్ చేయడం జరిగింది. కాబట్టి గుర్తుపెట్టుకో విజిత్, ఖచ్చితంగా నువ్వు కనుక మా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారి గురించి కానీ తప్పుడు వ్యాఖ్యలు చేస్తే ఖచ్చితంగా ఇదివరకంటే మా సార్ చెప్పిండు మేము సపరేట్గా కానీ ఈసారి ఉండే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఇంట్లోకి వచ్చి నేను గుంజి కొడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఏదైతే ప్రేమ్ సాగర్ రావు గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన దివాకర్ రావు విజిత్ వెంటనే ప్రేమ్ సాగర్ రావు గారికి క్షమాపణ చెప్పాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎన్నికల తర్వాత దివాకర్ రావు గెలిచిన తర్వాత ఆయన కొడుకు మొత్తం అధికారం కూడా తన చేతిలోకి తీసుకొని, వ్యవస్థను మొత్తం తన చేతిలోకి తీసుకొని యువతను సోషల్ మీడియా పేరు చెప్పి సోషల్ మీడియా అని చెప్పి ఒక టీం తయారు చేసి యువతను మత్తు బానిసాలకు మద్యము గంజాయికి అలవాటు చేసి గంజాయి ఇప్పించి కొంతమంది తను అనుచరులను నెల జీతమిచ్చు గంజాయి తాగిపిస్తూ బానిసలను చేసి ఈరోజు యువత రోడ్డు మీద పడి రౌడీలు గుండాలుగా తయారు చేసింది నడిపెల్లి విజిత్ రావు, మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు యొక్క తనయుడు నడిపెల్లి విజిత్ రావు. తాను ఈరోజు మాట్లాడుతుండ్రు, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వము, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎవరైతే మత్తు పదార్థాలు గంజాయి ఎవరైతే స్మగ్లింగ్ చేస్తారో, తాగుతారో, సప్లై చేస్తారో వాళ్ళందరి మీద కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, గత 2 సంవత్సరాల నుంచి కూడా పోలీసు వాళ్ళు ఎక్కడికెక్కడ స్ట్రిక్ట్ చేస్తూ ఎవరైతే గంజాయి సప్లై చేస్తారో అందరి మీద కూడా కేసులు పెట్టడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది, యువతను తప్పుదారి పట్టిస్తారు, ఈ గంజాయి ఎవరైతే సప్లై చేస్తారో వాళ్ళందరినీ శిక్షించాలని చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే మంచిర్యాల నుండి పోలీసు వ్యవస్థ చాలా స్ట్రిక్ట్గా వ్యవస్థ గంజాయి తాగే వాళ్ళని కానివ్వండి, గంజాయి అమ్మే వాళ్ళని కానివ్వండి తొక్కి పాలిస్తూ ఉక్కుపాదం మోపుతున్నారు. అదే గతంలో చూసుకుంటే ఈ విజిత్ ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం అయితే దివాకర్ రావు ఎమ్మెల్యేనప్పుడు ఒక్కటి కూడా గంజాయి కేసు కాలే. ఈరోజు ఇతను ఎంబడున్న అనుచరులకు తాగిపిచ్చి మద్యం తాగిపిచ్చి గంజాయి తాగిపిచ్చి గౌరవ శాసనసభ్యులు మన ప్రేమ్ సాగర్ రావు గారి ఇంటి మీద కూడా పంపడం జరిగింది. ఆ రోజు కూడా మేము కేసు పెట్టడం జరిగింది. కొంతమంది బీజేపీలు బీఆర్ఎస్ ఒక్కటై ప్రేమ్ సాగర్ రావు మీద తప్పుడు లేఖలు కూడా రాయడం జరిగింది. అదేవిధంగా టీఆర్ఎస్లు చూసుకుంటే భూమి సెటిల్మెంట్లు, షాపులపైన హోటళ్లపైన దౌర్జన్యం దాడులు, కలెక్షన్ చేయడం, వసూలు చేయడం, పార్టీ పనులతోటి వసూలు చేయడం. ఈరోజు వాళ్ళందరూ కూడా ఈరోజు భయపడి జాక్కుంటారు. ఎందుకంటే పాత కేసులు ఇస్తే మా మీద ఎక్కడ పడతామని చెప్పి భయపడి జాక్కుంటారు. ఈరోజు నువ్వు కావలసుకొని కేవలం ప్రేమ్ సాగర్ రావు గారి ఆదరణను చూసుకుని ఓర్వలేక ప్రేమ్ సాగర్ రావు మీద బదనాం చేయడానికి బురద చల్లడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. ఈరోజు మేము పోలీసులను ఒకటే కోరుతున్నాం, గౌరవ నేను పోలీసు వ్యవస్థ మాకు నమ్మకం ఉన్నది, మేము ఒకటే కోరుతున్నాం, విజిత్ రావు కాల్ డేటా తీయండి, మా కాల్ డేటా తీయండి. విజిత్ రావుకి ఎవరెవరు ఫోన్ చేస్తాను, విజిత్ రావుకు గంజాయితో సంబంధం ఉందా లేదా ఎంక్వైరీ చేయండి. మా కాంగ్రెస్ నాయకుల కాల్ డేటా తీయండి. మేము దేనికంటే దానికి ఎప్పుడంటే అప్పుడు సిద్ధం. మా కాంగ్రెస్ నాయకుల్లో ఎవరికైనా నాయకులు గంజాయి సంబంధం ఉన్నా, గంజాయి తాగుడు మా కాంగ్రెస్లో ఉన్నా ఇక్కడ మేము బెల్లంపల్లి చౌరస్తానే మేము వాటిని ఇక్కడ ఉరి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ ఈరోజు ఈ మంచిర్యాలలో ఉన్న తల్లిదండ్రులు అందరికీ తెలుసు, ఈరోజు టీఆర్ఎస్ పేరుతోటి సోషల్ మీడియా పేరుతోటి నడిపెల్లి విజిత్ రావు అనే వ్యక్తి యువత జీవితాలు మొత్తం 10 ఏళ్ళు ఆగం చేసిండు. వాళ్ళు ఈరోజు జైళ్ళ పాలవుతారంటే దానికి కారణం విజిత్ రావే. మేము పోలీసులను ఒక్కటే కోరుతున్నాం, ఫస్ట్ మీరు విజిత్ రావుని అరెస్ట్ చేయండి. విజిత్ రావుని అరెస్ట్ చేస్తే ఇక్కడ యువత బాగుపడతారు. ఇప్పటికీ యువతకు తప్పకుండా మీరు ఎంక్వైరీ చేయాలని చెప్పి మేము పోలీసులను కోరడం జరుగుతుంది.